ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కుట్ర ప్రకారమే ఎంజీబీఎస్ బస్టాండ్ నీట మునిగిందని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎంత దుర్మార్గుడు అంటే ఈ కమిషన్ల కోసం పైసల కోసం మూసీ ప్రాజెక్టు చేస్తాను మొదలుపెట్టిండు. మూసీ ప్రాజెక్టు 1,50,000 కోట్ల రూపాయలతోని మూసీ ప్రాజెక్టు చేస్తాను మొదలుపెట్టిండు. మొత్తం వాళ్ళందరూ ఇల్లు కొలగొడతాను మొదలైండు. ఇక 16,000 ఇండ్లు ఉండే పేదవాళ్ళకి బుల్డోజర్లు పంపి వాటి మీద పెయింటింగ్ లేసులు మొదలుపెట్టారు. వాళ్ళంతా లైన్ కట్టి మన తెలంగాణ భవన్కు మన పార్టీ ఆఫీస్కి వచ్చి అన్న మీరే మమ్మల్ని కాపాడాలంటే మేమందరం పోయినాం. చూసి ఏం చెప్పినామంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 16,000 కోట్లల్లా మూసీ ప్రాజెక్టు చేస్తామని చెప్పి మొత్తం రిపోర్ట్ తయారు చేసినాము. నీకు 10 రెట్లు ఎట్లా పెంచినావు రేటు? 16,000 కోట్లలో అయిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు అవుతుంది? నీదు పక్కకు బందోబస్తుగా గోడ కట్టి వాళ్ళని బచాయించి యువతలకెళ్ళి చేయొచ్చు ప్రాజెక్టు. అట్లనే మేము తయారు చేసినాం. నువ్వు కూడా అట్లే చేయి, తక్కువ ఖర్చులా అయిపోతుంది. ఏదడిగినా కూడా నాకు అప్పు పుడతలేదు అంటున్నావు కాబట్టి ఏదడిగినా కూడా చేసే అవకాశం ఉంటే ఎందుకు వేస్తున్నావు అని చెప్పి లొల్లి పెట్టి కొన్ని రోజులు బంద్ పెట్టినట్టు పెట్టిండు.